ఐపీఎల్ 2026లో జరిగిన ఆర్ఆర్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ ఓటమి తర్వాత విరాట్ కోహ్లీ మాట్లాడుతూ వైభవ్ సూర్యవంశీ గురించి చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజస్థాన్ జట్టు బెంగళూరు జట్టు మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. బెంగళూరు జట్టు బలంగా కనిపించింది. బౌలర్లు మంచి స్థాయిలో ఉన్నారు. కానీ రాజస్థాన్ జట్టులో నుంచి ఒక యువ ఆటగాడు మైదానంలోకి వచ్చాడు. ఆయన వచ్చిన వెంటనే మ్యాచ్ గమనమే మారిపోయింది. ఆ ఆటగాడెవరో కాదు, వైభవ్ సూర్యవంశీ. 15 ఏళ్ల ఈ చిచ్చర పిడుగు ప్రతి ఒక్క టీంని ఊచకోత కోస్తున్నాడు. మొన్న ఎంఐని, ఈ రోజు ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో 78 పరుగులు చేశాడు వైభవ్ సూర్యవంశీ. అంటే అతను ఆడిన తీరు ఎంత ప్రమాదకరంగా ఉందో అర్థం చేసుకోండి. వైభవ్ బ్యాటింగ్ ప్రారంభించిన తర్వాత మ్యాచ్ పూర్తిగా ఒక వైపుకు వెళ్లిపోయింది. ఆర్సీబీ బౌలర్లను కూడా భయపడకుండా ఎదుర్కొన్నాడు వైభవ్. 6లు 4లు కొడుతూ ఒత్తిడిని తిరగరాశాడు. ఒక్కడే మ్యాచ్ ని తన జట్టుకు అనుకూలంగా మార్చేశాడు. ప్రేక్షకులు వైభవ్ ఆటను చూసి ఆశ్చర్యపోయారు. మ్యాచ్ చివరి ఓవర్లో ఉత్కంఠ పెరిగింది. ఆర్సీబీ జట్టు తిరిగి రావడానికి ప్రయత్నించింది. కానీ వైభవ్ జూరియల్ చాలా శాంతంగా ఆడి మ్యాచ్ ని ముగించారు. ఇక్కడే రాజస్థాన్ జట్టు విజయం ఖాయమైంది. మ్యాచ్ ముగిసిన తర్వాత అందరూ సాధారణంగా స్పందనలే ఆశిస్తారు. కానీ విరాట్ కోహ్లీ చెప్పిన మాటలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఆయన ఇలా అన్నాడు: వైభవ్ సూర్యవంశీ చాలా అద్భుతంగా ఆడాడు. ఒక్కడే మా జట్టును ఓడించాడు. అతను భారతదేశ భవిష్యత్ ఆటగాడు. అతనిలో గొప్ప ప్రతిభ ఉంది. విరాట్ కోహ్లీ లాంటి ఒక గొప్ప ఆటగాడు ఇలా చెప్పడం అంటే వైభవ్ ఆట తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గత కొన్ని రోజులుగా వైభవ్ సూర్యవంశీ పేరు ఎక్కడ చూసినా వినిపిస్తూనే ఉంది. ప్రేక్షకులంతా అతని గురించి మాట్లాడుతున్నారు. భారతదేశానికి మరొక గొప్ప ఆటగాడు దొరికాడని అందరూ అనుకుంటున్నారు. వైభవ్ సూర్యవంశీ గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో తెలియజేయండి.